మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి రైటర్ కమ్ డైరెక్టర్ కావాలంట. ఇంతకీ మ్యాటర్ ఏంటి? లవ్వా? ఇంకా పేరు పెట్టలేదు. వాడికి అసలు నీ మీద అలాంటి ఫీలింగ్ ఉందో లేదో. ఇలాంటివి ఆఫీస్లోనే కాదు, బయట వేరే చోట్ల కూడా జరగచ్చు. విక్రమ్ రాలేదా? అక్కడెక్కడో రైల్వే ట్రాక్ దగ్గర ఉండుంటాడు. నిన్ను తప్పుగా అనుకున్న ప్రతిసారి నువ్వేంటో నాకు తెలుస్తుంది. కానీ నువ్వు ఇలా తాగడమే అస్సలు బాగాలేదు. తెలియకుండానే మన పరిచయానికి చాలా రోజులు గడిచిపోయాయి. ఎదురుగా ఉండి మనస్ఫూర్తిగా చెప్పాలని ఉన్నా కానీ చెప్పలేకపోతున్నాం. ఐ లవ్ యూ విక్రమ్. రేయ్, ఏమైనా ఆర్డర్ ఉంటే రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తా. ఏంటి శృతి ఇది? ప్రాజెక్ట్లో ఇన్ని ఎర్రర్స్ ఉంటే క్లయింట్ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాం? మనకు టైం కూడా లేదు. మీకు పని వస్తే చేయండి, లేదా రిజైన్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని డబల్ పనులు పెట్టద్దు. ఏం చేస్తున్నావే? రిజైనా? పిచ్చా నీకేమైనా? నిన్న జరిగింది వాడు మనసులో పెట్టుకొని ఇదంతా ఇవాళ చేస్తే దానికే రిజైనా? అవసరం ఉంది కదా అని అనవసరంగా మాట్లాడితే ఆ మాటలు పడ్డానికి నేను బొమ్మని కాదు. శృతి, అక్కడ నీకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా, నీకు ఇబ్బంది ఉందని నాకు అనిపించినా వెంటనే తీసుకొచ్చేస్తాను. ఏ ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేసుకుంటాను తాత. హరి, ఒకసారి ఫైల్ చెక్ చేస్తారా? సరే అండి. శృతి, ఎర్రర్స్ అన్ని క్లియర్ చేశాను. దినేష్, ప్రాజెక్ట్ ఫైల్ మీకు మెయిల్ చేశాను, చెక్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, నేను చేసిన ఎర్రర్స్ కరెక్ట్ చేసుకున్నాను, మీరు చేసిన ఎర్రర్స్ కూడా కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫైల్లో ఉన్న ఎడిట్ ఆప్షన్ లైఫ్లో ఉండదు. ఎరా, లెటర్ వచ్చిందంట? నీకెలా తెలుసు? ఇరికిచ్చేసారా బాబాయ్? బాబోయ్, నువ్వే కదరా చెప్పింది. అన్నా అంటే అది ఎవరు? ఇదిగో బైకిస్. ఎవరు? బైకిస్ అన్నా. ఎవరు? అంటే అది రాత్రి సర్ప్రైజ్.
ఒసే ఏంటి ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. ఏం పర్లేదు, నేను చూడగానే ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. వచ్చేసాగా, పద లోపలికి వెళ్దాం. అన్నా అన్న ఏమైందన్నా? రే జరుగు. అదేంటి నువ్వు వచ్చావు, విక్రమ్ ఎందుకు రాలేదు? విక్రమ్ అన్నెందుకో చాలా చిరాకులో ఉన్నాడు ఈరోజు. ఫుల్గా తాగేసి స్టోర్లో పడుకున్నాడు. అప్పుడే ఇదిగో ఆర్డర్. ఏమై ఉంటుంది? తెలిసిపోయిందంటావా? లేకపోతే ఇంకేమై ఉంటుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? విక్రమ్ రాలేదనా? అదేం లేదు, తాత గుర్తొచ్చాడంతే. ఈ సొల్లంతా వెళ్ళి నీ తాతకు చెప్పు, నా దగ్గర కాదు. రోజు ఒక అబ్బాయి ఆర్డర్ తెస్తుంటే ఓనర్కి తెలియకుండా ఉంటాడా? తెలిస్తే నాకు చెప్పకుండా ఉంటాడా? నీకు తెలుసో తెలియకో నాకు ఆల్రెడీ సగం చెప్పేశావు. అసలు ఏం జరిగిందో చెప్పు. వన్ మంత్లో సిటీ గర్ల్ అయిపోయావు. నేనింకా నీకు బోర్ కొడుతుందేమో అని ఉండలేక వచ్చేసా. తీరా చూస్తే రోజు రాత్రి వస్తాడు నారాజు ఈరోజు అంటూ సరసాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇంకేం చేస్తావు? వెళ్ళు నీ రాజు దగ్గరికి. వెళ్ళడం కరెక్ట్ అంటావా? మరి నువ్వు వెళ్తేనే కదా తెలిసేది కరెక్టో కాదో అని. ఈ బిల్లు ఒకటినారా? విక్రమ్ లోపల పడుకున్నాడు. తనంటే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నాకు అదే టెన్షన్గా ఉంది బాబాయ్. విక్రమ్ 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 నువ్వా? ఎందుకొచ్చావు? నీతో మాట్లాడాలి. బాబాయ్ వెళ్ళిపోమని చెప్పు. విక్రమ్, తనేదో మాట్లాడడానికి వచ్చింది, వినొచ్చు కదా. బాబాయ్! అమ్మా నువ్వు వెళ్ళు. విక్రమ్, ఐ లవ్ యూ. ఏయ్ ఛే, ఎరా నువ్వెప్పుడైనా లవ్ చేసావారా? పర్లేదురా, నీకు లవ్ గురించి తెలుసు. కానీ మన టాపిక్ ఎప్పుడూ లవ్ గురించి కాదు. సినిమా సినిమా. ఏమైందే? ఏమైంది? మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు ఏమన్నాడు? చెప్పు, ఏమన్నాడు? వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్నాడు కానీ ప్రేమించట్లే అనలే కదా. అంటే ప్రేమించు. నచ్చిన జాబ్ కావాలంటేనే ఎంత ట్రై చేస్తాం. అలాంటిది వేలు పట్టి వెంట నడవాలనేవాడి కోసం
కొంచెమైనా కష్టపడకపోతే ఎలా చెప్పు? ప్రేమించు. ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించు. అంటే అంతే అంటావా? అంతే. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. నువ్వు నవ్వుతున్నప్పుడు కంటే కోపంలో ఉన్నప్పుడే చాలా బాగున్నావు. నీ కోపాన్ని సదా ప్రేమించే నీ ప్రేమికురాలు. రేయ్ నేను వెళ్తున్నా, నువ్వు ఆడుకో. రేయ్ ఏమైనా ఆర్డర్ ఉంటే రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తా. అన్నా నీకు కొరియర్ వచ్చింది, ఇదిగో. కొరియరా? పలుమారులు గారవమునని పిలచిన పలుకవు నలుగకురా కరివరదా మరి మరినా అధరము గ్రోలర కనికరముగరార వేణు గోపాల రాజిత సగుణ జయ. ప్రతి ప్రేమకు నిదర్శనం తాజ్మహల్ అని అంటారు. దాన్ని చూసినప్పుడల్లా ప్రేమ అంత గొప్పదా అనిపిస్తుంది. నువ్వు చూడు, నీకు అనిపిస్తుంది. అన్న బొమ్మ బాగుందని నాకు ఇచ్చేయన్నా ప్లీజ్. ఏంటే మీ వాడు నువ్వు వచ్చిన తాజ్మహల్ చూశాడంటావా? చూసే ఉంటాడు అనుకుంటున్నాను. ఏదైనా మీ వాడు సూపరే. ఒక సపరేట్ స్టైలే ఉంటుంది. ఎంతైనా మావాడు కదా. అన్నా ఆర్డర్ వచ్చిందన్నా. ఎక్కడి నుండి? ఈ బొమ్మ పంపిన అడ్రస్ నుంచే. వద్దు, ఇంకా అడ్రస్ నుండి ఏ ఆర్డర్ వచ్చినా తీసుకోకు. అన్నా నాకు కూడా ఒక రోల్ రాయొచ్చు కదన్నా. చూద్దాం. ఇక్కడ విక్రమ్ అంటే ఎవరు? నేనే. మీకు పార్సల్ వచ్చింది. పలుమారులు గారవమునని పిలచిన పలుకవు నలుగకురా కరివరదా. వాడిపోయే ప్రతి పువ్వు మళ్ళీ పూస్తూ చెప్తుంది అంట, నేను వాడిపోయినా మళ్ళీ కొత్తగా పూస్తూ కొత్తదనాన్ని అందిస్తాను అని. ప్రేమ కూడా అంతే. ఒకరోజు నచ్చకపోవచ్చు, కానీ తర్వాత కొత్తగా ప్రేమించాలి, నచ్చుతుంది. ఒక పువ్వే అంత అర్థాన్ని ఇస్తుంది అంటే అలాగే నా ప్రేమను కూడా అర్థం చేసుకోవచ్చు కదనే. అన్నా ఎక్కడికన్నా? షాప్ చూసుకో, ఇప్పుడే వస్తా. పువ్వు పూసినట్టుంది. అన్నన్నా ఏమైందన్నా? అన్నా ఆర్డర్. ఏ అడ్రస్ నుండి? ఇది వేరే అడ్రస్లే. రెడీ చేయి, వెళ్తా. రెడీయా? అన్నా ఇదిగో.
మ్యామ్ యువర్ ఆర్డర్. నీతో మాట్లాడాలి. ఓన్లీ క్యాష్. చెప్పింది అర్థం అవ్వట్లేదా? నీతో మాట్లాడాలి కొంచెం. నేను వెళ్ళాలి, నాకు వేరే ఆర్డర్లు ఉన్నాయి. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. నీకు అర్థం అవ్వట్లేదా? చూడు, ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటాయి, కానీ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ అవుతాయి. అయినా నాకు ఈ లవ్ ఇలాంటివి సెట్ అవ్వు. అర్థం చేసుకో. అన్నీ ఇప్పుడే వదిలే, ఇబ్బంది పెట్టకు. విక్రమ్, ఏంట్రా నీ ప్రాబ్లం? లవ్వా లేదా నేనా? నీకు అర్థం కావట్లేదా? ఒక అమ్మాయిగా నేను ఇంకేం చెయ్యాలి? లవ్ చేయమంటే ఎందుకు పోజ్ కొడుతున్నావు? నాకు లవ్ చేయడం రాదు, నాకు అంత టైం కూడా లేదు. అయినా నాలంటాడు 5 నిమిషాలు మాట్లాడడానికి బాగుంటాడు, కానీ లైఫ్ లాంగ్ భరించడం అంటే కష్టం. నీకు నచ్చినట్టే నువ్వు ప్రేమించు, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు. నేను నిన్ను చూసుకుంటా. నాకు నువ్వు కావాలి. నేను నిన్ను భరిస్తా. ఏరా, ఆ పిచ్చోడి మీద చూపించే ప్రేమ ఒక చెంచడైనా నా వైపు చూపించరా చాలు.